గర్భసంచి సమస్యలకు సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి? 15 ఇయర్స్ వచ్చినా 16 ఇయర్స్ వచ్చినా ఇంకా పీరియడ్ స్టార్ట్ అవ్వడానికి అంటే ఫస్ట్ మినార్కి రీచ్ అవ్వరు అంటే మనకు అప్పుడు డౌట్ వచ్చింది యాక్చువల్లీ అంటే గర్భసంచి ఉందా లేదా అంటే చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసినట్టు కాబట్టి వాళ్ళకి గర్భసంచి ఉందా లేదా ఉన్న ద్వారం సరిగ్గా ఉందా లేదా అన్న డౌట్స్ వస్తాయి. అండ్ కొంతమంది చిన్నపిల్లలకి మెచ్యూర్ అయిన తర్వాత సైకిల్స్ అనేవి రెగ్యులర్ గా ఉండవు, ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. వచ్చినప్పుడు కంటిన్యూస్ గా 1 మంత్ కంటిన్యూస్ బ్లీడ్ అవ్వడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. పెద్దవాళ్ళలో తీసుకున్నట్టుగా అయితే కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుండొచ్చు, కన్సీవ్ అవ్వరు. కొంతమంది వచ్చేసి ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు మన దగ్గరికి రావడం ఏంటంటే పొట్టలో ఏదో తగులుతుంది, ఇలా గడ్డలా తగులుతుంది అట్లా రావచ్చు, లేకుంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అన్న ప్రాబ్లమ్స్ తోనన్నా రావచ్చు. అండ్ అంటే వాళ్ళ యొక్క సిమ్టమ్స్ మనకు వచ్చేసి ఏంటంటే వాళ్ళకున్న సమస్యను బట్టి వేరీ అవుతూ ఉంటాయి. ముందు నార్మల్ డెలివరీస్ అయిన ఉమెన్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఒక 60 ఇయర్స్ వచ్చిన ఉమెన్స్ కొంతమంది దేంతో వస్తారంటే కంప్లైంట్ గర్భసంచి కిందికి జారిపోయిందనే కంప్లైంట్ తో వస్తారనమాట. అది ప్రొలాప్స్ అంటాం. అది మొత్తం ఏంటి వాళ్ళ యొక్క స్ట్రెంత్ లూజ్ అయిపోతుంది కాబట్టి కిందికి జారిపోయి ఉంటుంది. వాళ్ళకి ఏజ్ ని బట్టి వాళ్ళ సమస్యని బట్టి వాళ్ళ సిమ్టమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి.